గౌరవనీయ కళాకారులు శ్రీహరి ఫేమ్ శ్రీ అద్దంకి నాగేశ్వరరావు గారికి నమస్కారాలతో శుభాకాంక్షలు. పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మణుల కళా పురస్కారం 2025 గాను ఫిబ్రవరి 16వ తారీఖు ఉదయం 10 గంటలకి పుట్టమరాజు కళాక్షేత్రంలో పురస్కార ప్రదాత శ్రీ పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారి అమృత హస్తాల మీదుగా అభినవ శ్రీహరి కళా పురస్కారాన్ని పొందుతున్న మీకు హృదయపూర్వక ప్రేమపూర్వక శుభాకాంక్షలు. అయ్యా అద్దంకి నాగేశ్వరరావు గారు, ఇది మీ నటనా రంగానికి మీ సీనియారిటీకి లభించిన గొప్ప పురస్కారంగా భావిస్తూ ఇలాంటి పురస్కారాలు మరెన్నో 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 నటరాజు అనుగ్రహంతో మీరు నిండు నూరేలు పొందాలని కోరుకుంటూ శుభాకాంక్షలతో నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ మోహన్. పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ గార్ల కళా పురస్కారాన్ని అందుకోబోతున్న అద్దంకి నాగేశ్వరరావు గారికి నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, నాగేశ్వరరావు గారు, ఆ పరమేశ్వరుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఇంకా ఎన్నో ఎన్నో అవార్డులని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. పురస్కార గ్రహీత అభినవ శ్రీహరి గారు అద్దంకి నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు. మీ జబర్దస్త్ రేజింగ్ రాజ్. హృదయాన్ని రంజింపజేస్తాయి, మన ఆలోచనల్ని ఒక సక్రమ పంథాలోకి పంపి మనిషి ఎదుగుదలకి తోడ్పడతాయి. కవిత్వము, సంగీతము, శిల్పము, నాట్యము, చిత్రకళ, చివరలో నాటకం అనేది సమాహార కళ. నాటకం గర్భీకృతం చేసుకుంటుంది ఒక కవిత్వాన్ని, సంగీతాన్ని, కవిత్వమే కాకుండా సాహిత్యాన్ని, నాట్యాన్ని, అభినయాన్ని. అలా చాలా కష్టమైన ఆ పేరుకి ఒక విధమైనటువంటి ఇది ఆపాదించబడింది, కానీ వేశ్య పేరు అనేటువంటి మాట వచ్చింది. కానీ మనకి చింతామణి మంత్రం అని ఒక అసాధారణమైన మంత్రం ఉంది. ఆ చింతామణి మంత్రసిద్ధుడు అతనికి లభించని వైభవం ఉండదు. ఇంకా అటు పోతే ఎప్పటికి తగ్గుతామో తెలియదు. కాబట్టి చింతామణి మంత్రము చాలా గొప్పది. అన్నమాచార్యుల వారు కామిత ఫలములిచ్చు చింతామణి ఇతడు అని వెంకటేశ్వర స్వామి గారిని స్తుతించాడు. కాబట్టి చింతామణి అంటే సకల ఫలదాయిని అని అర్థం. కానీ తర్వాత కాలంలో అట్లా మారిపోయింది. ఈ చింతామణి నాటకంలో వేశ్య చింతామణి, చింతామణి తల్లి శ్రీహరి. శ్రీహరి పాత్రకి ఎందుకో మొదటి నుంచి పురుషులే వేయడం దిగినది. నాకు తెలిసి చీరాల సుబ్బయ్య గారు, వారిని నేను చూశాను మా ఊరి పక్క ఊర్లో వేస్తుంటే. తర్వాత నాకు పరిచయం తన్నీరు నాగేశ్వరరావు గారు ఒక సందర్భంలో నా దగ్గరికి వచ్చి, సత్యనారాయణ గారు, కొన్ని ప్రాంతాల్లో ఈ వైశ్యుల నుంచి కొంత మాకు వ్యతిరేకత ఉంటుంది, కాబట్టి కొంత దానికి అనుగుణంగా మీరు ఈ నాటకం వైశ్యుల్ని ఉద్దేశించి రాయలేదు అనే విధంగా ఒక పేజీ రాయమని అడిగాడు ఆయన. నేను పాడినటువంటి పద్యాలు విన్ని ఉండలేదు అనిపిస్తుంది, బట్ విన్నాను. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా సరే వినటం జరిగింది. ప్రతి పేరు బాగా పాపులర్. మాది ఇక్కడ అద్దంకి మండలం తారాయపాలెం గ్రామం. అందువలన వీరంతా కూడా ఆ పద్యాలు పాడటం అనేటువంటిది కానీ కూడా వినటం జరిగింది. అట్లాగే గత 20 సంవత్సరాల కిందట నాకు పరిచయం అయ్యారు. అప్పట్లో ఇక్కడ నేను ఇక్కడ అద్దంకిలో ఒక 4 సంవత్సరాలు ఏడీగా పనిచేశాను విద్యుత్ శాఖలో. అప్పుడు మీరు పరిచయం అనేది జరిగింది. ఎందుకంటే అప్పట్లో గ్రామాల్లో అంతా కూడా ఇక్కడ దీని మీద నాటకాల మీద విపరీతమైనటువంటి ఆసక్తి ఉండేది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు దాంట్లో తగ్గుతున్నాయి కానీ అప్పట్లో విపరీతమైనటువంటి అందరూ తీసుకొచ్చి సత్కారం చేశారు కదా. నాకు కూడా ఇక్కడ ఒక సత్కారం దొరికితే బాగుంటుందని ఆశించానండి నేను. ఎందుకంటే గట్టి పరిస్థితి. మరి నేను మహాసముద్రంలో ఉన్న ఇసుకలో చిన్ని రేణు అంతటి. మరి నాకు అవకాశం ఎప్పుడు వస్తుందో ఈ ట్రస్ట్లో, అప్పుడు నేను బ్రతుకుంటానో చచ్చిపోతాను అనుకున్నాను. కానీ ట్రస్ట్ వాళ్ళు నన్ను గమనించి, మరి నా ఆలోచనలు గమనించి, నన్ను ఆహ్వానించి
ఈ సత్కారం నిర్వహించినందుకు వారికి మనసావాచ్యకరమైన నా అభినందనలన్నీ తీసుకుంటూ మరి ఆ వేషాన్ని ఒక 5 నిమిషాలు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తానండి, ప్రయత్నం చేస్తాను. చెల్లెల ఓడిల్లిపోతున్నది, చెల్లెల ఓడిల్లిపోతున్నది, కష్టాలు కన్నీళ్ళు కలిబిలేములు లేని, కష్టాలు కన్నీళ్ళు కలిబిలేములు లేని, కమ్మనైనా పడవా సాయి దేవుని పడవా, కమ్మనైనా పడవా సాయి దేవుని పడవ ఓడెళ్ళిపోతున్నది, చెల్లెల ఓడెళ్ళిపోతున్నది. హైలెస్తా హైలో హైలెస్తా, హైలెస్తా హైలో హైలెస్తా.